ఏదైనా ఒకటి కొత్తగా స్టార్ట్ చేస్తుంటే కామన్గా వచ్చే డౌట్ నలుగురు ఏమనుకుంటారో అని. అందుకే మేము మా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా? నలుగురు ఒపీనియన్స్ తీసుకున్నాం. మాకు వచ్చిన ఆన్సర్స్ ఏంటంటే, యాక్చువల్ అవి ఆన్సర్స్ కాదు, క్వశ్చన్సే. ఏంటంటే, నెంబర్ 1, బిజినెస్ స్టార్ట్ చేస్తారా? అసలు దానికి ఎంత క్యాపిటల్ అమౌంట్ కావాలో తెలుసా? నెంబర్ 2, ఇంట్లో చిన్న బాబుని పెట్టుకుని మీకు ఎక్కడ కుదురుతాయి ఈ బిజినెస్లు ఇవన్నీ? నెంబర్ 3, అసలు క్లాతింగ్ బిజినెస్కి బయట ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా? నెంబర్ 4, మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఇన్స్టాలో పట్టుమని 1K కూడా ఫాలోవర్స్ లేరు. మీరు ఆన్లైన్ బిజినెస్ చేస్తే ఎవ్వరూ చూడరు. అప్పుడు మేము ఎంత పెద్ద తప్పు చేసామో మాకు బాగా అర్థమైంది, నలుగురు ఒపీనియన్స్ తీసుకుని. కానీ వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ కూడా ప్రాక్టికల్గా కరెక్టే కదా. మేము వాళ్ళ మాట విని మా ప్యాషన్ని చంపుకోలేము, అలా అని ఏ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా బిజినెస్ స్టార్ట్ చేయలేము. సో మేమేం డిసైడ్ అయ్యామంటే, ఆ నలుగురు అడిగిన 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతకాలనుకున్నాం.